ఏమిటా ఆశ్చర్యకరమైన సంఘటన అంటే అందులో ఉండేటటువంటి శోణితము చేత బంగారము వెండి పుట్టేట. సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ భగవద్వనం జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ అన్నారు వాల్మీకి మహర్షి. ఇవాళ మనం వాడుకుంటున్న లోహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా అండి? పరమశివ వీర్యంలోంచి వచ్చాయి. అందులో ఉన్నటువంటి శోణితము బంగారము వెండిగా మారిపోయింది. అందులో ఉన్న క్షారము రాగి ఇనుముగా మారిపోయింది. అందులో ఉన్న మలము సీసము తగరముగా మారిపోయింది. అందుకే మళ్ళీ ఇవన్నీ తిరిగిపోతే ఆయుర్వేదంలో అందుకే పాదరసాన్ని శివవీర్యం కింద చెప్తారు. ఇవి మళ్ళీ ఇవన్నీ వెళ్ళి ఈ సీసము తగరములో కరిగిపోతుంది, తగరము రాగిలో కరిగిపోతుంది, రాగి వెండిలో కరిగిపోతుంది, వెండి బంగారంలో కరిగిపోతుంది, బంగారాన్ని పాదరసం తినేస్తుంది. ఇన్ని ధాతువులు ఇవన్నీ ఏర్పడడానికి కావలసినటువంటి శక్తి ఆ శివవీర్యంలోంచి ప్రవహించింది. బ్రహ్మాండమైనటువంటి వెండి కొండ ఏర్పడిపోయింది. అక్కడ దివ్యం శరవణం చైవ, అక్కడ తదగ్నినా పునర్వ్యాప్తం సంజాత శ్వేత పర్వతం దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం అన్నారు. రెల్లు పొదలు పుట్టాయి. ఆ రెల్లు పొదల్లోంచి ఒక పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడే శరవణ భవుడని పిలిచారు. అవి నిజానికి బీజాక్షరాలు. ఆయనది షడక్షరి మహామంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది. అవే శరవణ భవ. ఆయనకి శరవణ భవ అన్నది బీజాక్షర సంయుక్తమైన నామం. సుబ్రహ్మణ్యేశ్వర ఎందుకు వచ్చింది అంటే సు అంటే శుద్ధమైన బ్రహ్మణ్య స్వరూపమైనది. ఆయన అగ్నిహోత్రం తీసుకొచ్చినటువంటి వీర్యము నుంచి జన్మించిన వాడు కాబట్టి ఆయనకి పావకుడు అని పేరొచ్చింది. ఇలా జన్మించినటువంటి పిల్లవాడికి పాలిచ్చేవాళ్ళు కావాలి కదా శిశువుకి. ఎవరిస్తారు పాలు? అందుకని వీళ్ళు గబగబా చూశారు దేవతలందరూ. ఎవరిని పిలవాలనుకున్నారు? కృత్తికలు కనపడ్డాయి. కృత్తికలంటే ఆ 6 కృత్తికలు నక్షత్రములు ఆకాశ మార్గంలో ఉంటాయి. వాటి వలన ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. ఆ కృత్తికల్ని పిలిచి పాలిమ్మన్నారు. వాళ్ళన్నారు తా క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దధు పుత్రో యమస్మాకం సర్వాసామితి నిశ్చిత. అలాగేనయ్యా మేము పాలిస్తాం, కానీ ఎక్కడో పుట్టిన పిల్లవాడికి మేమెందుకు ఇస్తాం పాలు? పుట్టినవాడు సామాన్యుడా, శివకుమారుడు. అటువంటి పిల్లవాడికి తల్లన్న పేరు మాకు రావాలి మేము పాలిస్తే. అందుకని మా పిల్లవాడన ఆయనకి పేరు పెడితే మేము ఆయనకి పాలిస్తాం. ఆ పిల్లవాడు బతికి బట్ట కట్టి దేవసేనకి నాయకుడైతే కానీ తారకాసుడు సంహరింపబడ్డావు. అలాగే తప్పకుండా పిలుస్తాం, మీరు పాలివ్వండి అన్నారు. కృత్తికలు 6 పాలిస్తుంటే 6 ముఖములతో తాగాడు కాబట్టి ఆయన షడాననుడు అయ్యాడు, షణ్ముఖుడు అయ్యాడు. 6 ముఖములతో పాలు కృత్తికల దగ్గర తాగాడు కాబట్టి కార్తికేయుడయ్యాడు. గంగాదేవి యొక్క గర్భము స్రవిస్తే పుట్టినవాడు కాబట్టి స్కందుడయ్యాడు. ఇన్ని పేర్లతో ఒక్కసారి జన్మించాడు ఆయన. జన్మిస్తే సూర్యునకు ఎదురు నిలిచినటువంటి సూర్యుడా అన్నంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆయన. ఆ వెలిగిపోతున్నటువంటి సమయంలో ఈ దేవతలందరూ పరమ ప్రీతిని చెందారు. అమ్మయ్య, ఇటువంటి పిల్లవాడు జన్మించాడరా, ఇంకా మన కష్టాలన్నీ గట్టెక్కిపోయాయి అనుకున్నారు. అక్కడే చెప్తారు సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం తృణవృక్ష శిలాగుల్మం సర్వం భవతి కాంచనం. ఆయన యొక్క కాంతి చేత, శివరేతస్సు నుంచి ఏర్పడిన ధాతువుల కాంతి చేత సర్వం బంగారుమయంగా గోచరించింది. అంత కాంతులు పుట్టేశాయి. ఇదిగో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి ఈ కథని ఎవరు వింటున్నారో వాళ్ళకి సామాన్యమైనటువంటి ఫలస్థుతి కాదు. ఇది విన్న వాళ్ళకి ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్ అన్నారు. భక్తిశ్చయ కార్తికేయో కాకుచ్చ భువిమానవ. ఈ భూలోకంలో ఎవరైనా కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి కథని శ్రద్ధాభక్తులతో విన్నంత మాత్రం చేత వాళ్ళకి అకాల మరణము ఉంటే జాతకంలో అది ఆ దోషము పోయి వాళ్ళకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు వింటే దీర్ఘాయుష్మంతుడు, వీర్యవంతుడు, తేజోవంతుడైన కుమారుడు జన్మిస్తాడు. సరికదా వంశం నిలబడుతుంది. నిలబడి ఇంతకు ముందు పుత్ర సంతానము ఉండకూడదని జాతకంలో ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననమును వింటే వాళ్ళకి కొడుకులు పుడతారు. అందుకని చిట్ట చివర స్కందలోకాన్ని పొందుతారు. నేను స్కందసాలోక్యతాం వ్రజేత్ అని ఫలస్థుతి చెప్పాడు. అయితే అలా చెప్పేస్తే పూర్తయిపోయింది కదండి.
కానీ చిత్రం ఏమిటంటే దీని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననంలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడొచ్చిందంటే శంకర భగవత్పాదాచార్యులు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు. భాష్యం రాస్తూ రాస్తూ 32వ సూత్రానికి భాష్యం రాస్తూ ఒక మాట అన్నారు. సనత్కుమారుడు పరమశివునికి వరమిచ్చి కుమారుడిగా జన్మించినట్లు అని ఉటంకించారు చోట. ఇది చదివారు చంద్రశేఖర పరమాచార్యులు వారు. చదివి సనత్కుమారుడు పరమశివుడికి వరం ఇవ్వడం ఏమిటి, అసలు పరమశివుడు ఇంకోళ్ళకి వరం ఇస్తాడు కానీ ఆయనకి ఈయన వరం ఇవ్వడం ఏమిటి అని ఆశ్చర్యం వేసి చంద్రశేఖర పరమాచార్యుల వారంతటి వారికి ఇది అర్థం గాక 20 సంవత్సరముల పాటు కనపడ్డ ప్రతి పండితుణ్ణి అడిగారు, మీకు ఈ విషయం ఏమైనా తెలుసా అని. అందరు పండితులు అయ్యో మాకేమిటో తెలియదండి, ఆ విషయం మేము ఎక్కడా వినలేదనేవారు. ఆఖరణ ఒకసారి 18 పురాణాలని తమిళ భాషలోకి అనువదించిన ఒక మహాపండితుడు ఎలా అయినా చంద్రశేఖరులకి విషయం చెప్పాలని పరిశ్రమించి భిక్షావందనం చేసి ఒక రోజున చంద్రశేఖరులకు వచ్చి చూపించాడు ఎక్కడదో ఈ రహస్యం. త్రిపురా రహస్యము అనేటటువంటి దాంట్లో మాహాత్యకాండలో ఉంది ఈ రహస్యం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి. అందులో అసలు రహస్యాన్ని బయటపెట్టారు. ఏమిటా రహస్యం అంటే, సనత్కుమారుడు అని మీరు వినే ఉంటారు. ఆయన బ్రహ్మమానస పుత్రుడు, పుట్టుకతోనే గొప్ప విరాగి, అపారమైనటువంటి జ్ఞాన సంపన్నుడు. అటువంటి సనత్కుమారుడికి బ్రహ్మము తప్ప వేరొకటి కనపడదు. ఆయనకి సర్వకాలముల యందు అంతటా బ్రహ్మాన్ని చూస్తారు. అటువంటి సనత్కుమారుడు ఒక రాత్రి నిద్రపోతుండగా కలొచ్చింది. దేవతలందరినీ రాక్షసులు పీడిస్తున్నట్టు ఆయనకి ఆగ్రహం వచ్చి సనత్కుమారుడే దేవతలకి నాయకత్వం వహించి బయలుదేరి రాక్షసులందరినీ సంహరించినట్టు కలొచ్చింది. ఆయన ఆశ్చర్యపోయారు, ఇదేమిట్రా, నేను బ్రహ్మాన్ని చూసేటటువంటి వాడిని, నాకు రాక్షసులని దేవతలని ఉండవు కదా, నాకు ఎందుకు ఇలాంటి కళ వచ్చిందని మర్నాడు ఎవరిని అడగాలి, వాళ్ళ నాన్నగారిని అడగాలి. అందులో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. నాన్నగారు, నాకు రాత్రి విచిత్రమైన కళ వచ్చిందండి, పడుకుంటే ఏమిటో నేను దేవతలకి నాయకత్వం వహించేంట, రాక్షసుల్ని చంపేసేంట, ఇలా కళ వచ్చింది, ఎందుకు వచ్చిందంటారని అడిగారు. అంటే మనిషి యొక్క జీవితం ఎంత దూరం వెడుతుందో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార గాథ చెప్తుంది. అంటే బ్రహ్మగారు దివ్య దృష్టితో చూసో మాట చెప్పారు, నాయన నువ్వు కిందటి జన్మలో గొప్ప వేద పండితుడివి, నీకు వేదం అంటే మహామక్కువ, రాత్రి పగలు నీకెప్పుడు ఆ వేదమంత్రాలే చెప్తుండేవాడివి, వింటుండేవాడివి. నీకు వేదమంటే ప్రీతి కనుక వేదము చేత ప్రతిపాదింపబడిన మంత్రముల చేత హవిస్సులను తీసుకుని లోకమునకు ఉపకారము చేసేటటువంటి దేవతలంటే మిక్కిలి భక్తి. ఆ దేవతలకి శత్రువులైన రాక్షసులంటే క్రోధం. అది జన్మ మారిపోయి ఇక్కడికి వచ్చేసిన ఆ సంపర్కం ఇంకా ఉండిపోయింది. ఇప్పుడు కలొచ్చింది.